హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. అదేంటంటే ఆలూ ఫ్రై ఎలా చేయాలని చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఆలూను చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను, వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా వాటర్లో వేయడం వల్ల మనకు బ్లాక్గా కాకుండా ఉంటాయి ఎంతసేపు పెట్టినా కానీ. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలా, సాల్ట్, ఆయిల్, పోపు దినుసులు, పసుపు ఇవన్నీ కూడా యూజ్ చేసి మనం ఆలు ఫ్రై చేద్దాం. ముందుగా ఆలు తీసుకున్నాం కదా, వాటిని ఒక 60% వరకు కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. దానికోసం గిన్నెలో నేను వాటర్ తీసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం మరీ ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొద్దిగానే తీసుకున్నాను కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ దొడ్డుప్పు వేసాను. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు ఆలు అనేది తొందర కుక్ అయిపోతుంది అండ్ ఆయిల్ అనేది కూడా ఎక్కువ పట్టదు. సో కొద్ది ఆయిల్ లెస్గానే యూస్ చేసి మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ ఇప్పుడు కొద్దిగా బాయిల్ అయ్యాయండి. సో ఇందులో మనం వాటర్లో వేసుకున్న పొటాటోస్ కూడా వేసి ఒక 60% మాత్రమే కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఓవర్ కుక్ చేసుకోవద్దు, అలా అయిపోతే మొత్తం ముద్దగా పప్పులాగా అయిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు కొద్దిగా వేస్తున్నానండి. మళ్ళీ కొద్దిగా వేద్దాం కర్రీ. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీనిలో పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. దీనిలో కారం, ఎండు కారం యూజ్ చేయట్లేదండి, డైరెక్ట్ ఓన్లీ పచ్చిమిర్చితోనే నేను చేస్తున్నాను. మనం ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ కూడా వేసి తరకాలకి సిమ్లో పెట్టి ఆయిల్లో ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. అలా అయితే ఈ ఆలు లాగానే ఉండిపోతుంది అండ్ మెత్తగా మంచి ముద్దలాగా కాకుండా బాగుంటుంది. ఒకసారి కర్రీ అయిందో లేదా, మంచిగా ఫ్రై అయిపోయింది. మంచి స్మెల్ కూడా వస్తుందండి. సో ఎమ్మీగా ఆలు ఫ్రై రెడీ అయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.